శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామనామ వనానమే. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని నుంచి మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటి వంటి వాటికి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీరామనవమి సందేశం ఏంటి అసలు? భారతీయ జీవనానికి 3 గ్రంథాలు చాలా గొప్పవండి. ఒకటి రామాయణం, రెండవది భారతం, మూడవది భాగవతం. రామాయణం వ్యష్టి జీవితాన్ని అంటే వ్యక్తిగత జీవితాన్ని ఉద్ధరిస్తుంది. భారతం సమష్టి జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. వ్యష్టి అంటేనేమో ఒక్కరిని సంస్కార సంపన్నునిగా తీర్చిదిద్దుతుందని అర్థం. సమష్టి అని అంటే ఒక్కరు కాదు, అన్నదమ్ములనే కాదు సమాజాన్ని తీర్చిదిద్దుతుందని అర్థం. మూడవదైన భాగవతము పరమేష్టి వైపుగా చూపిస్తుంది, అంటే ముక్తి వైపుగా చూపిస్తుంది. ముక్తి, ఈ మోక్షం అనేటటువంటిది ఏంటిది? తన కొరకు తాను బతకక అందరి కొరకు బతుకుతూ ఇది దైవ నిర్ణయము, ఇది దైవ ధర్మము అని భావింపచేసేటటువంటిది భాగవతం. కాబట్టి ఈ 3 గ్రంథాలు కూడా మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాయి, ధర్మ రక్షణకు దోహదం చేస్తాయి. సత్యం శివం సుందరంగా అనిపిస్తుంది, జీవితాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతాయండి. కాబట్టి శ్రీరామనవమి అనేది రామాయణ కథలో అంటే శ్రీరాముని యానంలో ఈ ఒక చిన్న అంశం. అంటే పుట్టుకకు సంబంధించి కళ్యాణానికి సంబంధించినటువంటి ఒకానొక ఘట్టము శ్రీరామనవమికి సంబంధించినటువంటి విశేషం. అయితే ఆ నవమి సందర్భంగా కేవలం సీతారాముల కళ్యాణానికి సంబంధించే ఆలోచిస్తారా, లేకుంటే దశరథుని సంతానంగా జన్మించినటువంటి ఈ 4 రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించే ఈ పుట్టుక గురించి ఆలోచిస్తారా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. నవమి అదొక నెపం, అంటే అదొక సందర్భం అంతే. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని రామాయణం మనకు అందించేటటువంటి సందేశం ఏమిటిది? రామాయణ ధర్మం అనుసరించినట్టయితే వ్యక్తులు, కుటుంబాలు, సమాజము, దేశము, విశ్వము ఏ విధంగా వికసిస్తుంది, ఏ విధంగా సరి అయినటువంటి మార్గంలో నడుస్తుంది అని ఇన్ని విషయాలు చెప్పుకునేటటువంటి అవకాశం ఉందండి శ్రీరామనవమి సందర్భంగా. శ్రీరామనవమి సందేశం ఏంటి అనేది ఓవరాల్గా చెప్పేశారు. ఈసారి శ్రీరామనవమి అంటే ఏ రోజు వస్తుంది, పర్టికులర్గా ఏ సమయంలో శ్రీరాముడి కళ్యాణం చేయాలి? మామూలుగా అభిజిత్ లగ్నము చూసి పునర్వసు నక్షత్రాన్ని చూసి ఆ సందర్భంలో కళ్యాణ కార్యం కొనసాగిస్తారు. కాబట్టి కళ్యాణ కార్యం సరిగ్గా పట్టపగలే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కొనసాగించడం అనేటటువంటిది సంప్రదాయబద్ధంగా వస్తున్నది. సర్వసాధారణంగా మన తిథుల ప్రకారంగా అది ఆ రోజు ఉదయం సూర్యోదయ సందర్భంగా ఏ తిథి ఉన్నది, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 15 తిథులలో అంటే చాంద్రమానం ప్రకారంగా ఈ 15 తిథులలో ఆ తిథి ఆ సందర్భంలో ఉండాలి. అంటే కళ్యాణ సందర్భంలో పట్టపగలు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ నవమి తిథి ఎప్పుడుంటే అప్పుడు ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారండి. పునర్వసు నక్షత్రం ఉండాలి, తర్వాత నవమి తిథి ఉండాలి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం అనేటటువంటిది ఆచరించడానికి ఉపయోగించేది, కానీ సంప్రదాయం వెనుక ఉన్నటువంటి సందేశం ఉంటుంది. అంటే రాముని పుట్టుక దగ్గర నుంచి మొదలెట్టుకొని రాముని యానం, ఆయనం అంటే రామాయణం అంటే ఆయన ప్రయాణం అన్నమాట రామాయణం అంటే. కాబట్టి అలాంటి ఆయనం రామాయణం అనేది ఉన్నది. కాబట్టి సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకుల వారి పేరు కూడా పెట్టుకున్నారండి దీనికి. పౌలస్త్య వధ, సీతా చరిత్ర, రామాయణం అని 3 పేర్లు పెట్టుకున్నారండి. ఎవరు? వాల్మీకుల వారు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి మహర్షికి ఈ రకంగా మనం చేతి దండం పెట్టుకుంటామండి. ఎందుకంటే రామాయణం పరమోత్తమంగా, పరమాద్భుతంగా మానవ జీవన వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, రామచంద్రుని లాంటి వ్యక్తులు నిర్మాణం కావాలి అనేటటువంటి భావన సామాజిక జీవితంలో నిర్మాణం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నిరంతరం రామాయణంలో వచ్చినటువంటి రాముని గుణగణాలను అధ్యయనం చేయడం, అనుశీలనం చేయడం, పరిశీలన చేయడం, అనుభూతి పొందే అంటే ఓన్ చేసుకోవడం, సొంతం చేసుకోవడం, అట్లాగైతేనే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. మరొక విషయం అండి, ఈ పెద్దలు కొంతమంది చెప్తారు, కొంత హాస్యంతో కూడుకున్నట్టుగా మనకు అనిపించవచ్చు. మనం పిల్లల్ని తొట్టెల్లో వేస్తాం. ఎప్పుడైనా కానీ
వాళ్ళు ఎదుగుతూ ఉంటే తొట్టెల్లో వేసి పాటలు పాడతారు. పాడినప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద ఏడువాకు ఏడువాకు వెర్రిన తండ్రి ఏడిస్తే నీ కనుల నీలాలు గారు అని ఇట్లాగా పాట పాడుతూ ఊయల ఊపుతూ నిద్రపుచ్చుతారు. అయితే దాంట్లో ఒక స్వామీజీ ఒక దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ అచ్యుత గోవింద రామ ముకుంద అనేది ఎందుకు, ఎవరైనా జో రావణాసుర జో కుంభకర్ణ జో దుర్యోధన దుశ్శాసనుండా అని ఒక్కడైనా వాడాడేంటిది అంటే ఎందుకు అని అంటే, ఎవరు సమాజ జీవితానికి ఆదర్శంగా నిలిచారో, ఎవరు తాను ఆదర్శ మార్గంలో నడిచారో, ఈ మార్గము అందరూ అనుసరించదగిందని చెప్పారో, ఒకే భార్య ఒకే మాట ఒకే బాణం అని తన జీవితమే ఒక సందేశంగా అందించారో వాళ్లను ఆధారంగా తీసుకుంటారు, వాళ్లను గౌరవంగా భావిస్తారు, వాళ్ళ మార్గంలో మేము కూడా నడవాలి అని సమాజం అట్లా నిర్మాణం కావాలి. అలాగే వెంకటేశ్వర స్వామి మేలుకొలుపు కౌసల్య సుప్రజ రామ అక్కడ కూడా వస్తుంది, అక్కడ వస్తుంది. అది ఆ విషయం ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పుకుందాము. కానీ ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి రామ గోవింద అచ్యుత ఆనంద గోవింద ముకుంద. ఒకవేళ దుర్యోధన దుశ్శాసన రావణ జో రావణాసుర జో కుంభకర్ణ అంటే ఆ పడుకున్నటువంటి ఆ పిల్లవాడికి లేకుంటే ఆ అమ్మాయికి రావణాసురుడి గుణాలు వస్తే, ఈ పాట వెనుక ఉన్న పరమార్థం అది. దుర్యోధనుడి గుణాలు వస్తే సీతమ్మలకు ద్రౌపదులకు కష్టం వస్తుంది. ఈ వీధిలో రావణాసురులు, వీధిలో దుర్యోధనుడు దుశ్శాసనులు ఉంటే వీధిలో ఉన్న సీతమ్మలకు ద్రౌపదమ్మలకు కష్టం వస్తుంది. అప్పుడు వీధిలో రామచంద్రుడు జన్మించాల్సి వస్తుంది, వీధిలో అర్జునుడు భీముడు పుట్టాల్సి వస్తుంది. కాబట్టి అచ్యుత గోవింద ముకుంద రామ గోవింద అనే దీని వెనుక ఉన్న అర్థం ఇది అని సందేశం ఇది. అంటే రామాయణం అందించేటువంటి సందేశం. నవమి సందర్భంగా ఈ విషయాలన్నీ మనం చెప్పుకున్నా. నవమి రోజున సీతారామ కళ్యాణం అనేటటువంటిది ఇటు భద్రాచలంలో అటు అయోధ్యలో దేశంలో ఉండేటటువంటి అన్ని రామాలయాలే కాదండి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో, శివాలయాల్లో, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అంతటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. పునర్వసు నక్షత్రం ఉండాలి, ఆ తర్వాత అభిషేక్ ముహూర్తం ఉండాలి, నవమి తిథి ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు మీరు అడిగారు చూడండి, కౌసల్య సుప్రజారామ అనేది అది వాల్మీకి రచించిన శ్లోకం అండి. అయితే ప్రతివాది భయంకరాచార్యులు అనేటటువంటి వారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రాశారు. రాసినటువంటి సందర్భంగా మనం సౌతంగా కమలాకు చోచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను ఇట్లాగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి ఇలాగా వెంకటేశ్వర స్వామిని గురించి ఇవన్నీ చెప్పుకుంటుంటాం కదా. ఆ విధంగా ఆయన వాల్మీకి మీది గౌరవంతో, వాల్మీకి గొప్పతనాన్ని గ్రహించి, వాల్మీకి కవిచంద్రులు రాసినటువంటి, వాల్మీకి మునీశ్వరుడు రాసినటువంటి ఈ కౌసల్య సుప్రజారామ శ్లోకాన్ని తన సుప్రభాతంలో పైన తెచ్చిపెట్టుకున్నాడండి. ఆయన పేరు ప్రతివాది భయంకరాచార్యులు. ఆ విధంగా సుప్రభాతాన్ని అందించిన మహాత్ముడు ఆయన. అయితే ఏ సందర్భంలో వచ్చింది అది ఇప్పుడు అంటే వాల్మీకి ఏ సందర్భంలో రాశారు. దశరథుడి దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చాడు. ఆయన యాగం చేస్తున్నాడు. యాగం విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా యజ్ఞం చేస్తున్నారు, యాగం చేస్తున్నారు, లేదా ఒక సాహిత్య సదస్సు పెట్టారు, ధార్మిక సదస్సు పెట్టారు, 10 మంది కలిశారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎవడో దుర్మార్గుడు ఒక రాయి వేయాలనుకుంటాడు, లేదా ఎవరో అది విధ్వంసం చేయాలనుకుంటారు. అప్పుడు వ్యవస్థ ఎవరు చేయాలండి? పరిపాలకులు దాన్ని రక్షించే వ్యవస్థ చేయాలి. ఎందుకంటే 10 మంది కలిసి మహానందంగా జరుపుకుంటున్నటువంటి ఉత్సవాన్ని భగ్నం చేయడానికి పూనుకుంటే ఎట్లా? కాబట్టి మేము యాగం చేస్తున్నాము, యజ్ఞం చేసుకుంటున్నాము, ఈ యాగాన్ని కొందరు వచ్చి విధ్వంసం చేస్తున్నారు, ఈ యాగం జరగకుండా చూస్తున్నారు, రక్తం వేస్తున్నారు, ఇంకా చెడు ద్రవాలు చల్లుతున్నారు, ఎముకలు వేస్తున్నారు, యాగాన్ని ధ్వంసం చేస్తున్నారు, యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తున్నారు. మరి ఎవరు రక్షకులు కావాలి? విశ్వామిత్రుడు తాను రక్షించుకోగలడు. ఆయన క్షత్రియ వంశం నుంచి వచ్చినటువంటి గాధి సుతుడు, ఒక రాజ్యానికి అధిపతి. కానీ తాను ఎప్పుడైతే తపస్సు స్వీకరించాడో ఆ స్వీకరించినటువంటి తపస్సు కారణంగా మునివృత్తిలో ఉన్నాడు. మునివృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయుధం పట్టొద్దు. తాను ఒకవేళ శపిస్తే శపించవచ్చు గాక,
తాను కాబట్టి రాజుగారికి ఈ విషయం చెప్పాలి. అందుకొరకు వెళ్ళేసి రాజుగారికి చెప్పాడు. రాజు నేనే వస్తాను దశరథుడు. కాదు కాదు మీ కొడుకులు రామలక్ష్మణుని పంపించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు చిన్నపిల్లలు అన్నాడు. చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు, నాకు మీరు పంపిస్తున్నారు పంపించండి అన్నారు. కాదు అని దశరథుడు కమ్ముండాడాడు. దాంతో విశ్వామిత్రుడు అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. రాజుగారు దశరథుడికి భయం అనిపించింది. ఆయన అటు చూస్తున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వాళ్ళ కులగురువు కాబట్టి రామలక్ష్మణులను పంపించండి, వాళ్ళకి లాభం కలుగుతుంది అని. ఎందుకంటే విశ్వామిత్రుడు వీళ్ళకి అస్త్రశస్త్రాలు ఇస్తాడు, అదే జరుగుతుంది. జృంభకాది మహాస్త్రాలు ఇస్తాడు. తర్వాత వీళ్ళిద్దరికీ అనేక విద్యలు చెప్తూ చెప్తూ వెళ్ళేసి అనే కథలు కూడా చెప్పేసి ఆ సందర్భంలో వీళ్ళు నది ఒడ్డున ఆ రోజు రాత్రి నిద్ర చేస్తారు. పొద్దున్నే లేవాలి. అప్పుడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయం కంటే ముందే లేవాలి. కాబట్టి ఈ విధంగా అన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి శ్లోకం, అది కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. దినచర్య చేయవలసిన అవసరం ఉంది. దేవునికి ఆన్నికం, దేవునికి చేయాల్సినటువంటి ఏ సంధ్యాది, ప్రభాత సంధ్య అంటామండి, మధ్యాహ్న సంధ్య అంటాము, ఆ తర్వాత సాయంకాలం అయినట్టు ప్రదోష సంధ్య అంటాం. 3 త్రిసంధ్యలు. ఈ త్రిసంధ్యల్లో కూడా భగవంతుని ధ్యానం చేయండి, జపించండి, భజన చేయండి, తపస్సు చేయండి, ప్రార్థన చేయండి. ఏదో ఒకటి ఈ త్రిసంధ్యల్లో చేసినట్టయితే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఏకాగ్రత వస్తుంది అనేటటువంటిది. కాబట్టి ఏమని ఆయన నిద్రలేపాడు? కౌసల్య సుప్రజారామ, కౌసల్య నందనుడ విస్ప్రజ అంటే కొడుకు అని అర్థం. సుప్రజ మంచి పుత్రుడా. కౌసల్య యొక్క పుత్రుని అయినటువంటి ఓ రామచంద్ర, సుప్రజ పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వమున అంటే తూర్పున, సంధ్యా ప్రవర్తతే సూర్యుడు పైకి వస్తున్నాడు. ఉత్తిష్ట నరశార్దూల, నరశార్దూల నరులలోకెల్లా ఉత్తముడైనటువంటి వాడా. నరశార్దూల అంటే నరులలో ఉత్తముడమైనటువంటి ఓ రామచంద్ర, నిజానికి అబ్బాయే అతను. విశ్వామిత్రుడి అనుభవం ముందు, అతని ముందు ఓ 15-16 ఏళ్ళ అబ్బాయి అంతే. ఇంకా కాకుంటే ఇవాళ మనకు నాటకాలలో సినిమాల్లో చూపిస్తున్నట్టుగా 20 ఏళ్ళు వచ్చినటువంటి విధంగా కనిపిస్తారండి. ఆ విధంగా చూపించేటటువంటి ఒక పద్ధతి, అంటే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి ఒకనొక స్థితిగా మనకు చూపిస్తారు. అలాగా రామలక్ష్మణుల నిద్ర లేపడానికి ఈ విధంగా అంటాడు. పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల, లేవయ్యా పురుషశ్రేష్ఠుడా మానవశ్రేష్ఠుడా అని సంధ్య వార్చవలసినటువంటి అవసరం ఉన్నది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. దివ్యమైనటువంటి దేవునికి సంబంధించిన కార్యక్రమములు చేయవలసి ఉన్నది అంటే దినచర్య కొనసాగించాలి. అంటే నిద్ర లేచిన వెంబడే దండం పెట్టుకోవాలి. మామూలుగా నా పాదాలు తాకినటువంటి ఓ భూమి నీకు నమస్కారం అని దండం పెట్టుకుంటామండి. ఆ విధంగా అట్లాగా నన్ను క్షమించు అని దండం పెట్టుకుంటాం. కాబట్టి ప్రపంచాన్నే నడుపుతూ ఉన్నటువంటిదిగా, లేకుంటే వెలుతురు అందిస్తున్న సూర్యుడు ఒకే దగ్గర ఉన్నాడు. సూర్యుడు ఆయన చుట్టూరా గ్రహాలు తిరుగుతున్నాయి, ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. అందువల్ల సూర్యనారాయణుడు పూర్తిగా ఆ విష్ణుమూర్తియే అనేటటువంటి ఒకనొక భావనతోటి అదండి. అందువల్ల నిజంగా రామాయణం గురించి ఒకసారి స్టార్ట్ చేస్తే అది అసలు అయిపోదు. అందులోని ఘట్టాలు, కాండాలు ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయి. అయితే శ్రీరామనవమి గురించి మాట్లాడుకున్నాం. ప్రత్యేకంగా దేవాలయాల్లో కళ్యాణాలు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఎలాంటి విధానాన్ని పాటించాలి? అది వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఉంటాయండి. అయితే సంప్రదాయాలు అనుసరించి ఒకరు శివ పూజ చేస్తారు, ఒకరు ఆంజనేయ పూజ చేస్తారు, ఒకరు అమ్మవారి పూజ చేస్తారు, దేవి పూజ చేస్తారు, తర్వాత విష్ణుమూర్తిని పూజిస్తారు, కృష్ణుని పూజిస్తారు. ఎందుకంటే ముక్కోటి దేవతలు. ఎందుకంటే మనకు ఎక్కడున్నాడు భగవంతుడు అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే గీతాచార్యులు ఏమంటారంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనేటటువంటి. అంటే దీంట్లో అర్థం ఏంటి అని అంటే, భగవంతుడు సర్వప్రాణుల హృదయంలో ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎక్కడున్నాడు దేవుడు అంటే, తల్లిలో ఉన్నాడు, తండ్రిలో ఉన్నాడు, బాలునిలో ఉన్నాడు, వృద్ధునిలో ఉన్నాడు, ఈ ఆవులో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, సింహంలోనూ ఉన్నాడు, ఎలుకలో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు. సర్వాంతర్యామి అనే పిల్లలు ఆటలు ఆడుతూ ఒక మాట ఉపయోగిస్తారండి. కంకర్ కంకర్ మే శంకర్ హై అంటే రాయిలో పరమాత్మ ఉన్నాడు. అణువు పరమాణువులు అంతటా కూడా భగవంతుడు వ్యాప్తమై ఉన్నది అనేటిది. కాబట్టి భగవంతుడికి దండం పెట్టుకోవడం అని అంటే, ఈ మొహం కడుక్కొని స్నానం చేసి బయటికి వచ్చేసి అలా దండం పెడితే
సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటారు చాలామంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి లేదా కిటికీల నుంచి అయినా పెడితే అర్థం ఏంటి, ఆ సూర్యనారాయణమూర్తిలో విష్ణుమూర్తిని చూస్తున్నారు, లేకుంటే త్రిమూర్తులను చూస్తున్నారు. నిజంగా ఏమిటంటే సనాతన ధర్మంలో లేదా ఈ హిందూ ధర్మం అనేటటువంటి దీంట్లో సృష్టి అంతటా కూడా ఒకే పరబ్రహ్మ ఉన్నాడు. ఆ ఒకే పరబ్రహ్మాన్ని త్రిధా విభక్తంగా చూస్తూ వచ్చాం మనం. అంటే 3 విభాగాలుగా చేస్తూ వచ్చాం. అంటే మనము అని అంటే మన పూర్వీకులు అంటే ఎవరు, ఋషులు మునులు, వాళ్ళు మేధావులు అయినటువంటి వాళ్ళు. ఏమిటి 3 విధాలుగా వాళ్ళు చూసింది, సృష్టి చేసింది ఒకరు, సృష్టి నిలిపింది ఒకరు, సృష్టిలో చెడు ఉన్నట్టయితే దాన్ని దూరం చేసింది ఒకరు. కర్త భర్త హర్త. కర్త బ్రహ్మ, భర్త అంటే నిలిపినటువంటి వాడు విష్ణువు, హర్త అంటే సంహరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కరు కారండి. బ్రహ్మ నాలుక మీద వాణి అమ్మవారు ఉన్నారు, శారదామాత ఉన్నది, భారతి శారద వాణి అని ఆయనతో పాటు అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత విష్ణువు ఎద మీద అమ్మవారు ఉంటారు, మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత పరమేశ్వరుని సగభాగంలో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మ శ్రీవాణి ఏ పేరుతో అమ్మను పిలుచుకున్నా కానీ గిరిజ ఆమె. పార్వతి, ఉమా, మహేశ్వరి, చండి, ఉమ అనేటటువంటి ఎన్ని పేర్లతో పిలుచుకున్న లలితా సహస్రనామాల్లో 1000 పేర్లు అమ్మవారి. కాబట్టి శక్తి స్వరూపిణి పార్వతి. కాబట్టి ఆ విధంగా 3 దేవతలు, 3 అమ్మగారులు. కాబట్టి ఇది వాళ్ళను వర్ణించేటటువంటి సందర్భంగా నన్నయ్య భట్టు శ్రీవాణి గిరిజా స్థిరాయ దదతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేతత్రయమూర్తయ స్త్రీపురుషా సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరాశ్రయసే. శ్రీ వాణి గిరిజ అన్నాడండి మొదటి. శ్రీ లక్ష్మీ అమ్మవారు, వాణి సరస్వతి అమ్మవారు, గిరిజ పార్వతి అమ్మవారు. చివరిలో పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధర అని 3 పదాలు ఉపయోగించాడు. పురుషోత్తమ శ్రీ మహావిష్ణువు, అంబుజభవ కమలమున పుట్టినటువంటి వాడు బ్రహ్మ, శ్రీకంధర నీలగరుడు నీలకంఠుడు పరమేశ్వరుడు శివుడు. కాబట్టి చూడండి 3 అమ్మలను 3 అయ్యలను ఈ విధంగా ప్రార్థించి నాకు శక్తినివ్వండి, మీరు శ్రేయస్సు కలిగించండి, వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, సమాజానికి కాదు, విశ్వశ్రేయ కావ్యం. ఇది భారతీయుల యొక్క లక్ష్యం అండి. అంటే ప్రపంచానికి అంతటికి శ్రేయస్సు కలగాలి కావ్యం ద్వారా అని. రామాయణం కూడా ఆ విధంగా ప్రపంచానికి శ్రేయస్సు కలిగించేది అనే ఉద్దేశంతో వాల్మీకి కవిచంద్రులు, వాల్మీకి మహాముని ఆ విధమైన భావనతోటే రామాయణాన్ని మనకు అందించారండి. అయితే శ్రీరాముడి నుంచి నేర్చుకోవాల్సింది నేటి సమాజం తప్పకుండా నేర్చుకోవాల్సినవి ఎన్ని విద్యలు ఎన్ని ఉన్నాయంటే ఆయన షోడశ గుణ శోభితుడు అని. అంటే సత్యవాక్ పరిపాలకుడు, తర్వాత పితృవాక్య పరిపాలకుడు, భ్రాతృప్రేమ కలిగినటువంటి వాడు, పత్ని ప్రేమ కలిగినటువంటి వాడు, సమాజాన్ని రక్షించాలి, దీనహీన పీడిత తాడిత జనాన్ని కాపాడాలి అనేటటువంటి భావన ఉన్నటువంటి వాడు. ఒక జానపదులది ఒక సామెత ఉందండి, అలికి పూసింతాన గువ్వ గుడ్డు పెట్టింది అని సామెత. అంటే అంతా బాగున్నటువంటి చోట గువ్వ వచ్చి గుడ్డు పెట్టింది. అంటే బాగా ఉన్నటువంటి అయోధ్యను ఎవరైనా పరిపాలించవచ్చండి, కానీ ఆ అడవిలో ఉన్నటువంటి కష్టాలను, అడవికి వెళ్ళి ఆ కష్టాలను అనుభవించి ఆ అడవిని సంరక్షించాలి. ఏముంది ఆ కాలంలో అడవిలో? మునులు ఉన్నారు, ఋషులు మునులు ఉన్నారు. ఇంకేముంది? విద్యా వ్యవస్థ అక్కడే ఉంది. ఇప్పుడు దశరథుని కొడుకులైనా కానీ, లేదు సుమంత్రుడు మంత్రి యొక్క కొడుకులైనా కానీ, లేకుంటే ఒక సేనాధిపతి కొడుకులైనా కానీ, ఒక వ్యాపారి కొడుకులు, లేకుంటే ఒక వ్యవసాయదారుని కొడుకులైనా కానీ చదువు నేర్చుకోవాలంటే అక్కడికి పోయి చదువు నేర్చుకోవాలండి. ఇదండి రామాయణ ధర్మం. అక్కడ నేర్చుకునేటటువంటి సందర్భంగా ఈ రాక్షసులు ఈ విద్యను నేర్చుకోవద్దు, వీళ్ళు యజ్ఞయాగాదులు చేయొద్దు, వేద ధర్మాన్ని అనుసరించొద్దు, వేదాలు గానం చేయొద్దు అనేటటువంటి విధంగా ఈ చెప్పేటటువంటి వాళ్ళని చంపేయడం మొదలుపెట్టేశారు. చంపడమే కాదు, వాళ్ళు మానవ మాంసాన్ని తింటారు కాబట్టి కేవలం పశుపక్షాదుల మాంసమే కాకుండా వాళ్ళు మానవ మాంసాన్ని తినడం మొదలుపెట్టేశారు. ఒక సంగతి చెప్తే ఆశ్చర్యపోతామండి, కళ్ళ వెంటి నీళ్ళు వస్తాయి అంతే. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తం అరణ్యానికి వెళ్ళినటువంటి సందర్భంగా భరద్వాజుని ఆశ్రమం, సుతీక్ష్ణముని ఆశ్రమం, అగస్త్యుని ఆశ్రమం, ఈ ఆశ్రమాలన్నీ తిరుగుతుంటే ఒక ఆశ్రమం పక్కన ఒక పెద్ద గుట్ట కనిపిస్తుందండి. ఈ గుట్ట అంతా తెల్లగా ఉంటుంది. అది చూస్తే ఎముకల గుట్ట,
ఏమిటి ఇది గుట్ట ఇంత తెల్లగా ఉంది అని అంటే, రాక్షసులు ఇక్కడ చదువుకుంటున్నటువంటి వారిని, చదువు చెప్తున్నటువంటి వారిని చంపి తిని పారవేసిన ఎముకలు అంటారండి. కదిలిపోతాడు రామచంద్రుడు. తాను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది అప్పుడు తెలుస్తుందండి. అలా తెలిసి ఇది అంటే రక్షించడానికి రాముడు అనేసరికి కష్టాలలో భాగంగా వనవాసాన్ని చూస్తారు, కాకపోతే అక్కడ తను నేర్చుకుని తర్వాత పరిపాలనలో చూపించాడు. అదే సరిగ్గా చెప్పారు మీరు. కాబట్టి అక్కడ ఆయన కదిలిపోయి ఎట్లాగైనా ఈ విద్యాశ్రమాలను రక్షించాలి. చదువు జ్ఞానం ఉంటే కదండి ప్రపంచంలో నిలబడేది. ఒక పని మనం నేర్చుకున్నామంటే ఆ పనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ అంటాను చూడండి. కాబట్టి ప్రయోగాత్మక జ్ఞానము కావాలి, సైద్ధాంతిక జ్ఞానము కావాలి. ఈ రెండూ కూడా రామచంద్రుడికి తెలుసు. కాబట్టి ఆయన ఈ రాక్షసులను అంతం చెయ్యాలి. ఈ ఆశ్రమాల మీద పడద్దు, విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే భారతదేశం మీద దండయాత్రలు జరిగినటువంటి సందర్భంగా తక్షశిల, నలంద మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఉన్న గ్రంథాలయాన్ని కాలబెట్టారండి. మొత్తము గ్రంథాలన్నీ కాలిపోయినాయి. మరి గ్రంథాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటిది? ఆ జ్ఞానం మనిషికి అందాలి కదా. అసలు మన ధర్మమే వేదం నుంచి ప్రారంభమైంది. వేదాలను అపహరించారు సోమకుడు అనే రాక్షసుడు, అంటే జ్ఞానాన్ని అపహరించారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ తీసుకురావాలి కదా. తీసుకురావాలంటే విష్ణుమూర్తి మనకు అవతారాలలో మొదటి అవతారాల్లో ఒకటైన మత్స్యమూర్తిగా మారి మత్స్యావతారం ఎత్తి తాను వెళ్ళి సోమకాసురుని సంహరించి ఆ జ్ఞాన భాండాగారాన్ని తెచ్చాడండి. ఇవాళ మనకు అది లభిస్తున్నది. కాబట్టి ఈ జ్ఞానం ఇంత గొప్పగా ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ వేద, సామవేదాలు అనబడే 4 వేదాలు, నిజానికి 4 కావు వేదాలు, అనంతావై వేదాహ అని అంటారండి. కాబట్టి అనంతములైనటువంటి వేదములు మనకు అందడానికి కారణం ఇది. దాని ద్వారా మనకు అందే సందేశం ఏంటిది? మీ గ్రంథాలు కాపాడుకోనండి, అందులో ఉన్న జ్ఞానాన్ని మీ మనసులోకి తెచ్చుకోండి. సరిగ్గా చెప్పాలంటే పుస్తకంలోని మస్తకంలోకి తెచ్చుకోండి. ఎంత బాగుంది చూడండి. కాబట్టి అలాంటి జ్ఞానం ఉన్న కారణంగానే ఈ రక్షణ వ్యవస్థలో రామచంద్రుడు నిలబడి అరణ్యాలలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కాపాడడం జరిగిందండి. శ్రీరాముడు పుట్టిన నక్షత్రము కానీ నవమి ఇవన్నీ కూడా ఎలాంటి జాతకాన్ని ఇస్తాయి అసలు? జాతకాలు ఎట్లా ఉన్నా కానీ, ఎందుకంటే సామాజిక జీవితంలో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చెయ్యి చూసి చెప్పడమో లేకుంటే జ్యోతిష్ చక్రాన్ని ఆధారంగా చూసి చెప్పడమో ఇవన్నీ కూడా రామచంద్రుడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం అండి. పెళ్ళి అయ్యింది అభిజిత్ లగ్నము, నవమి తిథి. కాబట్టి ఈ నవమి తిథి నాడు రామచంద్రుడు పుట్టాడు. నవమి పునర్వసు 2 కలిసి వచ్చినాయి అనుకోండి. నిజంగానండి భారతదేశంలో నవమి పునర్వసు 2 కలిసి వచ్చినటువంటి సందర్భంగా రామ కళ్యాణాలు చేస్తారు, రాముడు జనించినటువంటి పుట్టుక కార్యక్రమాలు చేస్తారు, అంటే పుట్టినరోజు కార్యక్రమాలు ఉంటాయి చూడండి. ఆ విధంగా పునర్వసు నవమి అప్పుడప్పుడు కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఇక నక్షత్రం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు చూడండి ఎట్లా వచ్చింది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, చిత్త, హస్త, స్వాతి అని ఈ విధంగా రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయండి. ఈ 27 నక్షత్రాలు ఆధారంగాను, ఈ తిథులు పాడ్యమి విధియ తది ఆధారంగాను, వారాలు సోమ, మంగళ, బుధ వారాల ఆధారంగాను, ఆయా సంవత్సరాల ఆధారంగాను చూసి పుట్టిన ముహూర్తాన్ని గడించి జాతకాలు రాయడం అనేటటువంటిది ఉందండి. కానీ మానవ సంకల్పం, మనిషి యొక్క మానసిక శక్తి జాతకము రాసినటువంటి దానిని కూడా దాటిపోయి మానవ మనస్సు చేసిన సంకల్పం, అతనిలో ఉన్న శక్తి జాతకంలో ఉన్నదాన్ని కూడా జయించి పైకి పోద్దండి. జాతకంలో ఉన్నటువంటి ప్రకారంగా జరగదండి. జరిగితే జరుగుతుంది, కానీ అన్నింటికంటే గొప్పది ఏంటంటే దైవీ శక్తి. ఆ దైవీ శక్తి ఏంటంటే మనసులోకి దేవుని శక్తిని ఆహ్వానించడం. రాముణ్ణి ఆహ్వానించండి, కృష్ణుని ఆహ్వానించండి, త్రిమూర్తులను ఆహ్వానించండి, అమ్మవారిని, దేవిని ఆహ్వానించండి. ఏ కనకదుర్గ, ఏ విజయదుర్గ, ఏ దేవి అమ్మవారు శక్తిమాతను ఆహ్వానిస్తే ఇక భయం ఎక్కడండి. అందుకే చూడండి, మనం ఆశ్వీజ పాడ్యం నుంచి మొదలెట్టుకొని నవమి నవరాత్రులలో వరుస పెట్టేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని భ్రామరి మొదలైనటువంటి పేర్లతోటి అమ్మవార్లను ధ్యానించిన దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి అని అంటే, ఈ శక్తి మాకు తల్లి అని. అందుకేనండి ఒక సంగతి చెప్తే మనం ఆశ్చర్యపోతాము. జాతీయ ఉద్యమం జరిగి భారతీయులకు అందరికి స్వాతంత్రం కావాలనే కోరిక ఉన్నప్పుడు వందే మాతరం, వందే మాతరం అనేటటువంటి విధంగా బంకించంద్ర చటర్జీ దాంట్లో భారత మాతను ఏమన్నాడంటే శక్తి స్వరూపిణి అన్నాడు. త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి
కమలదడి విహారిణి వాణీ విద్యాదాయిని అన్నాడండి. అలాగ చేతి దండం పెట్టాలి. ఆ పాదాలు తీసేసి వాళ్ళ ఉందే మాత్రం మనం చదువుకుంటున్నాం. ఓ తల్లి భారతమాత నీవు దుర్గవు మాకు శక్తి నీవు. ఓ తల్లి భారతమాత నీవు లక్ష్మి మాకు సంపద నీవు. ఓ తల్లి భారతమాత నీవు చదువుల సరస్వతివి మా అందరికీ జ్ఞానాన్ని అందించు అని ఎంత బాగా సమన్వయం చేశారు చూడండి. ఒక పౌరాణికమైనటువంటి అంశాన్ని ఒక జాతీయోద్యమంలో నాయకత్వం వహించేటటువంటి విధంగా మేము భారతమాత పూజారులం కావాలి అనేటటువంటి ఒక భావన కలిగేటటువంటి విధంగా అట్లాగా అన్వయం చేసుకోవడం ఉందే. అలాగా ఉన్నటువంటి ఆ గ్రంథాలనే సార్వకాలీనములు, సార్వజనీనములు, సార్వదేశికములు అని అంటారండి. అట్లాగా రామాయణం సార్వకాలికం, సార్వజనీనం, సార్వదేశికం అండి. నిత్యం సత్యవాక్య చెప్పేటటువంటిదిగా భావిస్తాం మనం. ఓకే, శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తూ ఉంటాము. ఈ రోజుల్లో రాముడి నుంచి సీత నుంచి దంపతులు ఏం నేర్చుకోవాలి? కళ్యాణంలో కూర్చుంటారు అన్నీ ఓకే, కానీ వాళ్ళ నుంచి రామాయణం నుంచి ఏం నేర్చుకోవాలి అసలు? తప్పకుండా అండి. జానపదులు ఎంత గమ్మత్తుగా చెప్పుకుంటారంటే, పెళ్ళైతే చేసుకున్నారు, పరశురాముని కూడా ఎదిరించి నిలబడి తీసుకొని వచ్చాడు, అయోధ్యలో మహానందంగా ఉన్నారు, రాముడు పితృవాక్య పరిపాలన నిమిత్తం అడవికి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి సందర్భంలో కూడా సీత నేను వస్తాను అని అంటే ఆమెను తీసుకొని వెళ్ళాడు. కానీ సీత పడ్డ కష్టాలు, అమ్మ సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారంటండి. అంటే ఇట్లాగా జానపదులు చెప్పుకోవడం, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటే తమను గురించి చెప్పుకోవడం. ఆ అమ్మవారే అన్ని కష్టాలు పడ్డారు, మరి ఇంత మంచి ముహూర్తంలో జరిగితే ఏమిటిదంతా అనేటటువంటిది. కాబట్టి ఎన్ని కష్టాలైనా రాని రామాయణ ధర్మంలో ఈ సీతమ్మ వారు తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. రాముడు కూడా సీతను రక్షించడంలో తన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి మనకు అందించేటటువంటి సందేశం ఏంటి? సీతారాముల కళ్యాణం జరిగింది. కానీ కళ్యాణం జరగడానికి ముందే రాముడు ఈ యజ్ఞయాగాదులను రక్షించాడు, తాటకి అనేటటువంటి రాక్షసుని సంహరించాడు. ఆ తర్వాత చేసినటువంటి పని అహల్యను ఉద్ధరించాడు. పతిత పావన రామ అని. నిజానికి అహల్య నిందబడ్డది. మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, అదృశ్యగా ఉండు అని వాల్మీకి రాస్తే గౌతముడు ఆమెను రాయి గమ్మన్నాడని రాసేశారండి. లేదండి రామాయణంలో. అంటే వాల్మీకి రచించిన రామాయణంలో అహల్యను రాయి గమ్మన్నట్టుగా లేదండి. కానీ అదృశ్యగా ఉండు, లోకము ఆడిపోసుకుంటుంది, ఊరికే కనిపిస్తే ఎవరికి కనిపించకుండా ఉంటే అందరు మర్చిపోతారు. కాబట్టి నీ మీద నిందబడింది, అందువల్ల ఆ నిందకు దూరంగా ఎవరికి కనిపించకుండా ఉంటే ఎవరు నిందించరు. అట్లే అదృశ్యంగా ఉంటుంది. కానీ ఏ రామచంద్రుడు ఆ వనంలో అడుగుపెట్టిన తర్వాత అహల్యకే తాను నమస్కరించి అహల్య చేత ఆశీర్వాదము తాను పొంది ఆ తర్వాత కళ్యాణరాముడు అయినాడు. కాబట్టి అలాంటి అహల్య కదా అని లోకం అనుకొని అహల్యను గౌరవించడం ప్రారంభించింది. సీత, మండోదరి, అహల్య వీళ్ళందరూ కూడా సప్తకన్యలుగా ప్రచారంలో ఉన్నటువంటి విషయం అండి. చాలా అద్భుతమైన విషయము. అందువల్ల అలాగ రామచంద్రుడు కళ్యాణ రాముడై సీతమ్మ వారిని వివాహం చేసుకొని ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి శత్రుఘ్నులు నలుగురు కూడా అయోధ్యకు వచ్చారు. కాబట్టి ఈ దాంపత్య జీవితాన్ని మనం ఆహ్వానిస్తాం, ఆచరిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సీతమ్మ వారు రాముని వైపుగా వచ్చేసింది. రాముడు సీతమ్మ వారిని మళ్ళీ అపహరించినటువంటి వాడిని సంహరించి వెనక్కి తీసుకొని వచ్చేసాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దంపతులు మళ్ళీ తాము 10 మందికి మార్గదర్శనంగా నిలబెట్టేట్టుగానే ఉండాలి అనేటటువంటిదే సీతాధర్మం కానీ రాముని ధర్మం కానీ దాంపత్య జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి సందేశం ఇదండి. అట్లా ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుకుంటే ఎలా బ్రతకాలి, అలాగే తండ్రి మాట ఎలా వినాలి, ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ జనరల్ లైఫ్లోకి వచ్చేసరికి సీత గురించి మాట్లాడడానికి కష్టాల గురించే మాట్లాడతారు. నిజంగా సీత సంతోషించిన క్షణాలు కానీ ఆనందించిన క్షణాలు కానీ ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు? రామాయణం ఏం చెప్తుంది? ఇన్ని కష్టాలు పడ్డా కానీ వజ్ర సంకల్ప శక్తితోటి తాను చెక్కు చెదరకుండా ఎన్ని కష్టాలు పడింది. అరణ్యంలో రాముని వెంబడి ఉంది. 13 సంవత్సరాల 4 నెలలు అరణ్యంలో రామునితోటే ఉంది. కాబట్టి కష్టాలు ఏమున్నాయి? 13 సంవత్సరాల 4 నెలలు. అది వరకు వివాహం అయిన తర్వాత అయోధ్యకు వచ్చారు. అయోధ్యలో సంతోషంగా ఉన్నారు. 4 అన్నదమ్ములు, 4 వారి భార్యలతో సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ భరతుడు శత్రుఘ్నుడు మేనమామ ఇంటికి పోయాడు. ఆ సందర్భంలో రాముడిని యువరాజుగా చేయాలనుకున్నాడు. మందర చెప్పినటువంటి మాటలు విన్నటువంటి కైక 2 వరాలు కోరుకున్నది. ఆ 2 వరాల ప్రకారంగా రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాలి.
ఆ తర్వాత భరతుడు రాజపట్టాభిషిక్తుడు కావాలి. కానీ కాలేదు అట్లాగా. భరతుడు రాజపట్టాభిషిక్తుడు కాలేదు. కానీ తండ్రి ఇచ్చిన వరాన్ని తాను అమలుపరుస్తాను అనేటటువంటి ఉద్దేశంతో పితృవాక్య పరిపాలన నిమిత్తం రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. అయితే ఒక్కటండి, ఇక్కడ వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారిని అపహరించుకొని పోయాడు మాయలేడిని ఉపయోగించి, మారీచుని ఉపయోగించి. అప్పుడే చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు మారీచుడు. నేను ఇదివరకే దెబ్బతిన్నాను మహారాజా, రావణాసురా నన్ను పంపించొద్దు, నీ వంశంతో నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, అంటే నేను చంపేస్తా అంటాడు. ఈ దుర్మార్గం చేతిలో చనిపోయే కంటే రాముని చేతిలో చచ్చిపోతే ముక్తి అన్న లభిస్తుంది అనుకొని ఆ విధంగా ఈ మాయలేడిగా అతను వచ్చేస్తాడు. ఆ సందర్భంలో ఒకటి ఉంటుందండి, ఒక అందరం గుర్తుంచుకోవాలి, ఏది పరమాత్మ ఏది దైవము అని చెప్తూ సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అనే ఒక ఆ సందర్భంలో వస్తుందండి. సత్యమేవ ఈశ్వరోలోకే, ఈ ప్రపంచంలో ఈశ్వరుడు ఎవరంటే సత్యమే. సత్యమేవ ఈశ్వరు, సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యంలోని ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తమునకు సత్యమే మూలము. సత్యాన్నాస్తి పరంపదం, సత్యాన్ని మించిన పరమోత్తమ పదము ఇంకొకటి లేదు. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి సత్యవాక్య పరిపాలకుడు అయినటువంటి రామచంద్రుడు, పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రుడు, భాతృవాత్సల్యంతో ఉన్న రామచంద్రుడు, పత్ని అనురాగం ఉన్నటువంటి రామచంద్రుడు అడవిలో ఉండంగా దొంగతనంగా మాయవేషంతో మునివేషంతో వచ్చి రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకుని పోయాడు. అయితే వాల్మీకి రామాయణంలో ఇది. అయితే ఆధ్యాత్మిక రామాయణ కర్త ఏం చేశాడంటే ఇక్కడ ఇక రావణాసురుడు రావడానికి ముందు వేదవతి అని ఒక తపస్సు చేసి విష్ణుమూర్తినే తాను భర్తగా పొందాలి అని తపస్సు చేసినటువంటి ఒక తల్లిని, ఆమె ఆ వేదవతిని అగ్ని దేవుడు తెచ్చి పర్ణశాలలో పెట్టి సీతమ్మ వారిని తీసుకొని పోతాడు. దాంతో రావణాసురుడు అపహరించింది వేదవతి, అదండి. అలాగా వేదవతి అపహరణకు గురైంది కానీ సీతామాత కాదు. అలా అపహరణకు తీసుకుపోయినటువంటి వేదవతిని 6-7 నెలలు అశోకవనంలో పెట్టాడు. ఆ అశోకవనంలో ఉన్న సీతమ్మ వారు కాదు వేదవతి. ఎప్పుడైతే రావణ వధ జరిగిందో, కుంభకర్ణ రావణాసుర వధ జరిగి లంకానగరం చేతికి వచ్చేసిందో, అప్పుడు నిజంగా మనం గుర్తుంచుకోవాలండి ఇక్కడ ఏమిటది అని అంటే, అన్నయ్య ఈ లంకానగరం ఎంత బాగుంది, ఈ లంకానగరంలోనే ఉండిపోదాం మనం ఇక్కడనే అన్నాడు లక్ష్మణుడు. అంటే అప్పుడు రాముడు ఏమన్నాడంటే, ఇది భారతీయ ప్రజానీకం హృదయాలలో నాటుకున్నటువంటి విషయం అండి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని, అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ప్రతి దేశ పౌరుడు గుర్తుంచుకోవాలి, కన్న తల్లి కన్న నేల తల్లి స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా. అందువల్ల ఇది బంగారుమయం కానిగాక ఈ లంక నాకు అక్కర్లేదు, నేను పుట్టిన నేల నాకు అది స్వర్గం కన్నా మిన్న, నా కన్న తల్లి నా నేల తల్లి నాకు స్వర్గం కన్నా మిన్న, కాబట్టి మనం అయోధ్యకు వెళదాము అని. ఇలా అన్నటువంటి సందర్భంలో సీత అగ్ని ప్రవేశము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనం ఇన్ని నాళ్ళు రావణాసురుడి పంచన ఉన్నటువంటి సీతమ్మను ఎందుకు తెచ్చుకున్నాడు రాజు అంటారు అనే ఉద్దేశంతో రాముడు కోరితే ఆంజనేయుడు విభీషణుడు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్థితిలోనికి అమ్మవారు వెళ్ళిపోతారు, స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అప్పుడు అగ్నిదేవుడు అంటే ఆధ్యాత్మిక రామాయణం ప్రకారంగా 2 సీతలతో బయటకు వస్తాడు. ఒకరేమో వేదవతి, మరొకరు అసలు సీత. వచ్చేవరకు అందరు చూస్తూ ఉంటారు. సీతమ్మ నిజమైన సీతమ్మ వారు వచ్చేసి అయోధ్యకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఈమెను కూడా తీసుకుని వెళ్ళండి, ఈమెను పెళ్లి చేసుకోండి అంటే. ఈ జీవితంలో ఈ అవతారంలో ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం. నేను నీ కోరికను తప్పకుండా తీరుస్తాను, కానీ కలియుగంలో నేను వెంకటేశ్వర స్వామిగా శ్రీనివాస పరబ్రహ్మంగా అవతరిస్తున్నాను. అప్పుడు ఈ వేదవతి నారాయణవనం ఆకాశరాజు కూతురుగా పద్మావతిగా జన్మిస్తుంది, అప్పుడు నేను ఈమెను స్వీకరిస్తాను అంటాడు. తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనేటటువంటి కావ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందండి. కాబట్టి రామాయణంలో సీతమ్మ వారు పడ్డటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న 8 నెలల పాటు అవి కూడా సీతమ్మ వారు పడలేదు, వేదవతి అనేటటువంటి ఆ భక్తురాలు పడింది. ఆ భక్తురాలి కోరిక ఆ విధంగా కలియుగంలో తీరింది. వెంకటేశ్వర స్వామి
పద్మావతిని వివాహం చేసుకోవడం వల్ల అని. కాబట్టి కవులు ఇది ఎవరి కల్పన అంటే వాల్మీకి మహర్షి కాలంలోనే వచ్చినటువంటిది ఆధ్యాత్మిక రామాయణం. కాబట్టి లోకం ఈ విధంగా అంటున్నది అని తెలిసి ఉండి కూడా, అగ్నిదేవునికి తెలిసి ఉండి, రావణాసుడు అపహరిస్తాడని తెలిసి ఉండి కూడా ఎట్లా సీతమ్మ వారిని తప్పించలేదు అంటారు కదా. అందుకొరకు ఎన్ని కష్టాలైనా పడడానికి నేను సిద్ధం అని. ఎందుకంటే రావణ సంహారం జరగాలి. జయ విజయులు అనేటటువంటి రాక్షసులు మొదటి అవతారంలో వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. రెండవ అవతారంలో రావణ కుంభకర్ణులుగా పుట్టారు. అంటే రాబోయే మూడో అవతారంలో శిశుపాల దంతరోక్తులుగా పుడతారు. కాబట్టి ప్రతి అవతారంలో వీళ్ళని సంహరించాలి కదా. సంహరించాలి అంటే మొదటి అవతారంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించడానికి వరాహ అవతారంతో నరసింహ అవతారంతో సంహరించాడు. ఇప్పుడు రామావతారంలో రావణ కుంభకర్ణులను సంహరించాలి. కథ అలా నడవాలి. కాబట్టి ఇలాగా జరిగిందండి. కాబట్టి సీతమ్మ వారు స్థిరంగా ఉన్నారు, రాముడు సీతమ్మ వారిని రక్షించాడు. కాబట్టి ఇవాళ కూడా మనకు అందేటటువంటి సందేశం ఏమిటిది? ఈ సీతా కళ్యాణం ద్వారా, శ్రీరామనవమి ద్వారా అందేటటువంటి సందేశం ఏంటి అని అంటే, తప్పనిసరిగా కళ్యాణాలు జరగాల్సిందే. కళ్యాణాలు జరిగిన తర్వాత ఆ దంపతుల మీద ఎవరైనా దాడి చేసినట్టయితే, దాడి కాదు కానీ పరశురాముడు వచ్చాడు, శివుని విల్లు విరిచాడు కాబట్టి ఈ విష్ణువు విల్లు విరవగలడా అనేటటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడని అంటారు. నిజమే. అంతేకాదు పరశురామ గర్వభంగం అని కూడా అంటారు. కానీ పరశురామ గర్వభంగం అనకూడదండి, అది చాలా తప్పు. ఎందుకొరకు అని అంటే పరశురాముడు అవతారమే, మరొక అవతారం వచ్చింది కాబట్టి ఈ అవతార అంశలో ఉన్న మొత్తం శక్తిని రామునికి ధారపోయడానికి వచ్చినటువంటి పరశురాముడు మహాత్ముడు అండి. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నది, క్షాత్రశక్తి ఉన్నది పరశురాముంది. ఈ శక్తిని అంతా రామునికి ధారపోశాడు. ఆ విల్లు పట్టుకున్న వెంబడే పరశురాముని యొక్క శక్తి అంతా రామునికి అందుతుంది. ఎందుకంటే పరశురాముని శక్తి రామునిలోకి వచ్చేస్తే రాముడు ఈ రాక్షస సంహారం చేయగలుగుతాడు. అదండి అవతార తత్వం. అలాగా రామచంద్రుడు సీతమ్మ వారితోటి అలాగ రక్షించుకొని వచ్చాడు. కాబట్టి కళ్యాణం తర్వాతనే కదా ఇది జరిగింది. కాబట్టి నవమి తర్వాత నవదంపతులు, కళ్యాణం అయిన తర్వాత నవదంపతుల పైకి ఎవరైనా వచ్చినట్టయితే అతడు పరశురాముడు అంతటి వాడు కానిగాక రక్షించడానికి భర్త సంసిద్ధంగా ఉండాలి అనే గొప్ప అర్థం. ఈ తత్వాన్ని కూడా మనము శ్రీరామనవమి నుంచి రాజస్థాన్లో ఎట్లా ఉండేదంట అంటే, మన భారతదేశంలో ఒక భాగమే కదా, పెళ్లి అయిన తర్వాత అదివరకు ఆ అమ్మాయి మీద దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, చుట్టాలలో ఎవరో ఒకడు ఉంటాడు, ఇంకా వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని వచ్చి అపహరించుకుని పోయేటటువంటి వాళ్ళు అంటండి అమ్మాయినే, వధువును. ఆ సందర్భంలో ఇలా జరుగుతాయని చెప్పేసి వరుడు తన బలాన్ని తన వెంబడి పెట్టుకునేవాడట. వాడు బలంతో వచ్చేవాడు, ఓడించి భార్యను కాపాడుకొని తీసుకుపోవడం అనేది రాజస్థాన్లో జరిగేవంట ఎక్కువగా. అంటే రామాయణం యొక్క సందేశం భారతదేశం మొత్తం ఉంటుంది. అలాగా అది. అలాగే గురువు గారు, అంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది, పట్టాభిషేకానికి సంబంధించి ఏముంటుంది? సాధారణంగా నవమి తర్వాత దశమి నాడు పట్టాభిషేకం చేయడం అనేది సంప్రదాయంగా ఉంది. కళ్యాణం తర్వాత జరగాల్సింది ఇంకా పట్టాభిషేకమే కదా. కాబట్టి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది రాముల వారిది అనేటువంటి ప్రశ్నగా వచ్చినట్టయితే మనకు తెలుసండి, ఎప్పుడైతే రావణ వద్ద జరిగిందో, జరిగిన తర్వాత పుష్పక విమానం వచ్చింది. ఆ పుష్పక విమానంలో అందరూ కూర్చున్నారు, బయలుదేరారు, చూస్తూ వస్తున్నారు. ఏ గోదావరి నది, ఏ నది, ఏ అరణ్యము, ఏ కిష్కింద, ఏ భరద్వాజ ఆశ్రమం, ఏ సుతీక్షుని ఆశ్రమం, ఏ అగస్త్యుని ఆశ్రమం, అమ్మవారికి అన్నీ చెప్తున్నాడు అనమాట రామచంద్రుడు. పుష్పక విమానం ఎందరైనా కూర్చునేటటువంటిది. సుగ్రీవాదులు అందరూ బయలుదేరారు, అంతా అరణ్యం చూస్తూ వస్తున్నారు. భరద్వాజాశ్రమానికి దగ్గరకు వచ్చేసిన తర్వాత వస్తున్నామన్నటువంటి వార్తను పంపించవలసింది అని అనుకొని, పంపించాల్సిన అవసరం ఉంది అని అనుకొని హనుమంతుడిని పంపిస్తారండి. హనుమంతుడు ఆ విధంగా వెళ్తాడు. వెళ్ళి భరతుడికి ఈ విధంగా విజయం సాధించి అమ్మవారితోటి రామచంద్రుడు వస్తున్నాడు అని. ఎందుకంటే భరతుడు పాదుకలు తెచ్చి పాదుకలు అక్కడ పెట్టి తాను నంది గ్రామంలో ముని రూపంలోనే ఉన్నాడండి 14 సంవత్సరాలు. తాను రాముడు అక్కడ ఎట్లా ఉన్నాడో ఆ విధంగా ఉన్నాడండి తమ్ముడు. అందుకే ఏమంటాడంటే రేపరల్ సుబ్బారావు గారు, ఈ రామాయణ ధర్మమరసి అంటాడు, ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కులికే మనసు, అన్నదమ్ములు ఏకోదర న్యాయ పంక్తి దాటిపోని రామాయణ ధర్మమరసి, ఆశ కైపున అనుజులు అన్యోన్య కంఠములకు తెగిన భారత నీతి కులికే మనసు. అన్నదమ్ములు ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి విధంగా ఉన్న నలుగురు అన్నదమ్ముల యొక్క ధర్మాన్ని తెలిసి నాకు మహానందం కలిగింది. కానీ ఆశతోటి పరస్పరం కొట్లాడి చంపుకున్నటువంటి భారత కథలను చూస్తే నా మనస్సు కదిలిపోయింది, నా గుండె చెదిరిపోయింది అంటాడండి.
కాబట్టి ఆ విధంగా భరతుడు మునివృత్తిలో ఉండి స్వాగతం పలికి అయోధ్యలో పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసింది అది దశమి రోజు అనేటటువంటిదే. నవమి దాటిన దశమి రోజు అనేటటువంటిదే పెద్దల వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం అండి. అయినా నవమి దశమి రెండు కలుపుకొని రెండో రోజు పట్టాభిషేకం చేసుకునేటటువంటి సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని భద్రాచలం పాటిస్తుంది, అన్ని రామాలయాల్లో పాటిస్తారండి. కళ్యాణము పట్టాభిషేకం అది. అలాగే ప్రస్తుత యుగంలో శ్రీరామనవమి పండుగ జరుపుకోవడం వల్ల వచ్చే శుభ ఫలితాలు ఎలా ఉంటాయి? శుభ ఫలితాలు తమ మనస్సులో ఉండేటటువంటి ధైర్యాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా కానీ ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ జరిగినటువంటి సంఘటన ప్రభావంతో మనస్సు పిరికితనం పొందితే దానితోటి ఏ పరిచయమైనా కానీ నష్టం వస్తుంది. కానీ మనస్సు సంకల్పం అనేటటువంటి దృఢంగా వజ్ర సంకల్పం అంటారు స్వామి వివేకానందులు, ఇదే అంటారండి. ఉక్కు నరాలు కలిగినటువంటి వారు ఒక 100 మంది నాకు ఇవ్వండి, భారతదేశం యొక్క పరిస్థితి మార్చేస్తాను. వజ్ర సంకల్ప శక్తి కలిగినటువంటి వారిని 100 మందిని ఇవ్వండి. ఆ సంకల్ప శక్తి ఉండాలి, ఆ వజ్ర సంకల్ప శక్తి ఉండాలి, ఆ మనోధైర్యం ఉండాలి. దానివల్ల ఎవరైనా కానీ నిలబడగలుగుతారు. కేవలం ఇది కళ్యాణం వల్ల నవమి వల్ల అని కాదు, ఈ నవమి కళ్యాణము ఇవన్నీ కూడా మార్గదర్శనం చేస్తాయి. రామునికి కలిగిన కష్టాలన్నింటినీ కడతేర్చి ఏ విధంగా రామరాజ్యాన్ని స్థాపించారో, పట్టాభిషిక్తుడైనాడో, నెలకు ఇన్ని వానలు కురియాలి, ఇంత పంట వండాలి అనేటటువంటిది ఏదైతే మనం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటామో, రామ పట్టాభిషేకం తర్వాత ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అలాగా జరగాలి అనేటటువంటి ఒక భావన మనలో నిర్మాణం చేస్తారని. అంటే ఎప్పుడైతే ఆలోచన అనేది నిర్మాణం అవుతుందో అది క్రియారూపాన్ని ధరిస్తుంది. ఎప్పుడు క్రియారూపాన్ని ధరిస్తుందో దానికి మంచి ఫలితం వస్తుంది. అది సంకల్పము, క్రియ, ఫలితం ఇవి ఒకదాన్ని అనుసరించి ఒకటి ఉంటాయి. ఆ విధంగా మనిషి ఎదగాలి అని కోరుకోవాలి, ఆ రకంగా మంచి శుభ ఫలితాలు రావాలి అనేటటువంటి భావనతోటి పనిచేయాలి. ఈ జనరేషన్లో చాలామందికి రాముడి గురించి, అంటే అప్పట్లో రామాయణం అనే కథలుగా రావడం ఇవన్నీ, ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్న ప్రవచనాలకు కూడా పెద్దవాళ్ళే వెళ్తున్నారు, చిన్నపిల్లలు వెళ్ళట్లేరు. చిన్నపిల్లలకు కూడా రామాయణం గురించి తెలియాలంటే ఏం చేయాలి? తప్పకుండా అండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక దేశం ఉంటుంది, ఆ దేశానికి ఒక ధర్మం ఉంటుంది, అదొక జాతి అయి ఉంటుంది, దానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతిని తల్లిదండ్రులు, యువ దంపతులు ముఖ్యంగా తమ ఇంటి నుంచి ఇది ప్రారంభం చేయాలి. తమ భాషను తిట్టుకోవడం, తమ దేశాన్ని తిట్టుకోవడం, తమ ధర్మాన్ని తిట్టుకోవడం, తమ గ్రంథాలను తిట్టుకోవడం అని అంటే మరి ఎవరిని మెచ్చుకున్నట్టు? పోనీ విదేశీ ఏదో మెచ్చుకున్నాం అనుకుందాం, వాళ్ళ సంస్కృతి వస్తుంది. ఎప్పుడైతే ఆ దేశం సంస్కృతి వీళ్ళ మనసులోకి నాటుకుంటుందో ఆ దేశాలకు బానిసలు అయిపోతారు. వాళ్ళు దండయాత్ర చేసి వచ్చారనుకోండి, ఆహ్వానించే వాళ్ళు కొందరు ఉంటారు, ఆహ్వానిస్తారు. అప్పుడేమవుతుంది? భారతదేశం ఏ విధంగానైతే 8వ శతాబ్ద ప్రారంభంలో విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోయిందో, ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని ఆక్రమించడం జరిగిందో, ఇది నా దేశం, ఇది నా ధర్మం, ఇది నా జాతి, ఇది నా సంస్కృతి అనేటటువంటి భావన నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉన్నప్పుడే దేశాన్ని రక్షించుకుంటారు. విష్ణు పురాణంలో గొప్ప శ్లోకం ఉందండి. ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందూ రుతి స్మృత అని. సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం అయితే ఉన్నదో ఆ భూభాగాన్ని నా మాతృభూమి, నా పితృభూమి, నా కర్మభూమి, నా పుణ్యభూమి, నా జన్మభూమి అని ఎవరైతే భావించుకుంటారో వాళ్ళు రక్షించుకుంటారండి. ఎవరైతే భావించుకోరో ఇది భోగభూమి. కానీ ఎక్కడుంటే ఏంటి, ఎక్కడ తింటే ఏంటి, ఎక్కడ పండుకుంటే ఏంటి అనేటటువంటి భావన కలిగినటువంటి వాళ్ళ బతుకులు బానిస బతుకులు అవుతాయి. కానీ అందరికీ తనదైనటువంటి భూమి ఉండాల్సిందే. తన దుకాన్, తన మకాన్ అంటామండి. అంతేగా తన దుకాన్ మకానే కాదండి, తన వ్యవసాయ క్షేత్రం తనదై ఉండాలి, తన ఫ్యాక్టరీ తనదై ఉండాలి, కర్మాగారం తనదై ఉండాలి. కాబట్టి తన ఇల్లు తనదై ఉండాలి, తన దుకాన్, తన మకాన్, తన ఫ్యాక్టరీ, తన యొక్క వ్యవసాయ క్షేత్రం తనదై ఉంటే బతుకు తెరువు ఉంటుంది. లేకపోతే అస్తిత్వం ఉండదు. మానవునికి ఎగ్జిస్టెన్స్ అంటాం, అస్తిత్వం ఉండదు. అస్తిత్వం ఉండాలి అని అంటే రాముడు చెప్పిన ఆ చివరి శ్లోకం ఉంది చూడండి, అక్కడి నుంచి లంక నుంచి బయలుదేరి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి, కన్న నేల తల్లి, స్వర్గం కన్నా మిన్నర లక్ష్మన్న అని అన్నాడని, రామన్న అన్నాడని జానపదులు హాయిగా చెప్పుకుంటారండి. ఇది అంతే కదండి. ఒక చిన్న విషయం, రామాయణం అంతా 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలలో శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా ఏది రాని వాళ్ళు ఇంట్లో చెప్పుకోవాల్సిన శ్లోకం ఏదైనా ఉందా? ప్రత్యేకంగా, ఎందుకంటే కళ్యాణానికి సంబంధించినటువంటిది
జానక్యాం కమలాంజలి పుటే అనేటటువంటి శ్లోకం భద్రాచలం నుంచి ప్రారంభమైందండి. అంటే ఎలాగైతే వీళ్ళు తలంబ్రాలు అంటారు మామూలు వివరాలు, తలంబ్రాలు పోసుకునేది ఉన్నదో ఆ రోజు ఆ శ్లోకాన్ని స్మరించుకుంటే సంతోషం అని. అంటే వివాహానికి సంబంధించినటువంటి. అలాగే ఇంట్లో రాముడికి సంబంధించిన ఫోటో పెట్టుకోవాలి అంటే పట్టాభిషేకంది పెట్టుకోవాలా, సీతారాములది పెట్టుకోవాలా, రామ లక్ష్మణ మొత్తం అందరిది కలిపి ఉన్నది పెట్టుకోవాలా, హనుమంతుడిది రాముడిది పెట్టుకోవాలా? ఇది వారి వారి సంకల్పాలకు సంబంధించి, వారి వారి ఆలోచనలకు సంబంధించి అంశం ఉంటుంది, ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకే రాముడు ఉన్నటువంటి చిత్రాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. తర్వాత పట్టాభిషేకానికి సంబంధించి నిండుగా ఉంటుంది కాబట్టి రామలక్ష్మణ వ్రత శత్రుఘ్నులు ఉంటారు, వారితో పాటు ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి కలిసి ఉన్నటువంటి పట్టాభిషేకం యొక్క చిత్రమే ఇండల్లో పెట్టుకుంటారు. ఏదన్నా మనస్సులో ఉండడం ముఖ్యం అన్నింటికంటే. ఎందుకొరకంటే పట్టాభిషేకం అయిన తర్వాత అందరికీ కానుకలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి కూడా ఒక హారం ఇచ్చారు. ఆ హారం యొక్క వాటిని కొరికి చూస్తున్నాట ఆంజనేయుడు. ఏంటి ఇట్లా చూస్తూ అని అనుకుంటే అప్పుడు ఆగ్రహంతో రాముడికి తెలుసు కానీ అట్లా రాశారు. అప్పుడు ఆంజనేయ స్వామి తన హృదయం చీల్చి చూపిస్తే రాముడు సీతామాత ఆంజనేయ స్వామి హృదయంలో కనిపించారంట. కాబట్టి అలా హృదయంలో కనిపించినటువంటి చిత్రము కూడా ఉంటుంది. అది వారి వారి ఇష్టం ఉంటుంది. ఎక్కడా కూడా ఇది ఉండాలి, ఇదే ఉండాలి అనేటటువంటి నియమాలు ఇష్టమే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు అయోధ్యకు వచ్చేసరికి బాలరాముడి విగ్రహం, అక్కడ బాలరాముడికి సంబంధించిన కదలికలు ఉన్నాయని చెప్పి అయోధ్య గురించి మాట్లాడతాం. అలా తెలుగు నేలపైన రాముడు నడయాడిన ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? భద్రాద్రి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఈ ప్రతి రామాలయం, ప్రాచీనమైనటువంటి ప్రతి రామాలయంలో రామచంద్రుడు ఈ భాగం నుంచి నడిచాడని వాళ్ళు అక్కడ చూపిస్తారండి. పాదాలు కూడా చూపిస్తారు. ఈ పూర్వ పాలమూరు జిల్లాలో సిరసనగండ్ల అని ఉందండి. అక్కడ కొండ మీద రాముడి నడిచినటువంటి రామపాదాలు అని చూపిస్తారు. ఇది వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాముడు ఎలా ప్రయాణం చేశాడనేటటువంటి దాని మీద గొప్ప పరిశోధనలు జరిగాయి. ఏ ప్రాంతంలో రామచంద్రుడు సీతారామ లక్ష్మణులు తిరిగారు అనేటటువంటిది ఉంది. మనకు తెలుసు దండకారణ్యం మనకు తెలుగునాట దగ్గరనే ఉండేటటువంటి అది. అటువైపు నుంచి ఈ విధంగా లంక వైపుగా రాముని ప్రయాణం సాగింది అనేటటువంటిది నిజమండి. మన మధ్య జరిగిన సంభాషణలో అన్నీ వచ్చేసాయి. లక్ష్మణుడి గురించి వచ్చింది, భరతుడి గురించి వచ్చింది, సీతాదేవి గురించి వచ్చింది. ముఖ్యమైన ఆంజనేయుడి గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? తప్పకుండానండి, ఆంజనేయునంత శక్తి తప్పకుండా ఉండాల్సిందే. అందువల్ల ఆంజనేయ శక్తి ఎంతటిది అనేటటువంటి ఒక ప్రశ్న కానీ మనకు వచ్చినట్టయితే, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా నరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మా చిన్నతనంలో చాలా కఠినమైన ఒక పద్యం చెప్పేవాళ్ళండి. కక 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 కాలాగ్నిరుద్రాయ రవరవధ్వనులచే భువి నిండా ధుమ 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 ధుమ్రలోచన దీప్త పెళపెళత్తరువులు పెళ్ళగిల్ల రర రక్తకాంతులతోడ భీకరాకారుడై పెరిగి నిలిచే జలచర తంత్రముల్ శల్యతంత్రంబులు సకల తంత్రంబులు వికలముగను వేగమే నీవు పోగొట్టు వీర హనుమ భక్త రక్షణ సేయవే భద్రమూర్తి మాచవరవాస కోటి మన్మద విలాస కేసరి పుత్ర హనుమంత కీర్తివంత. ఓయ్ నాయనో అనిపిస్తుంది. అంటే ఇలాంటి పద్యాలు పల్లెల్లో పాడుకునేటటువంటి వాళ్ళు అంటే రామాయణ ప్రభావం ఎంత అనేదండి. ఎంత అంటే ఇంకా మనం ఆశ్చర్యపోతాము. కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా. మీరు పెద్ద కోతుల గురించి అడిగారు కదా. కోతులు పుట్టేది ఎందుకురా, కొమ్మలు విరిచేటందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి కట్టేటందుకురా, వారధి కట్టేది ఎందుకురా, లంకకు పోయేటందుకురా, లంకకు పోయేది ఎందుకురా, రావణు కొట్టేటందుకురా, రావణు కొట్టేది ఎందుకురా, సీతను తెచ్చేటందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, రాములకిచ్చేటందుకురా, రాములకిచ్చేది ఎందుకురా, మనలను ఏలేటందుకురా. కోతులు పుట్టే ఇంత ఘనకార్యం సాధిస్తే మరి మానవులు ఎంత ఘనకార్యాలు సాధించాలి? కాబట్టి రామాయణ ధర్మం ఏం బోధిస్తున్నది? సీతారాముల కళ్యాణం ద్వారా భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటటువంటి ధర్మం బోధించవచ్చు. కష్టాలు వచ్చినట్టయితే ఏ విధంగా సీతమ్మలు ఉండాలి, ఏ విధంగా రామయ్యలు ఉండాలి అనేటటువంటి సందేశాన్ని అందించవచ్చు. కాబట్టి రామాయణం మొత్తం అడుగడుగున అనేక అంశాలలో కూడా మనీషి కావడానికి, మానవుడు దివ్య మానవుడు కావడానికి మార్గదర్శనం చేస్తుంది.
మీరు అన్నారు ఇంతకుముందు లక్ష్మణుడే లంకను చూసి లంకలో ఉందామని అనుకున్నాడంటే అంత మంచి లంక అనేది ఒక మంచి రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు, సుభిక్షంగా ఉండే రాజ్యంగా. మరి అలాంటి రావణుడి నుంచి నేర్చుకోకూడనివి ఏంటి? రావణాసురుడు బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త. అక్కడ వేదాలు నిరంతరం చదవబడేవి. అలాంటి రావణాసురుడు తనకు ఉన్నటువంటి శాపం కారణంగా అతనికి 5-6 శాపాలు వచ్చి ఉంటాయి. అనంగుడనే మహారాజు శాపం ఇస్తాడు. తర్వాత నలకూబరుని భార్య రంభ, కుబేరుడు రావణాసురుని తండ్రి అన్నదమ్ములండి. లంకా నగరాన్ని నిర్మాణం చేసింది కుబేరుడండి. పుష్పక విమానం కూడా కుబేరుందండి. ఈ రావణాసురుడు కుబేరుణ్ణి పారద్రోలి లంకా నగరాన్ని ఆక్రమించుకుంటాడు. అంతేకాదు పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. అన్నింటికంటే పెద్ద తప్పు అతడు చేసింది, కుబేరుని కొడుకు నలకూబరుడు, నలకూబరుని భార్య రంభ, రంభ చేయి పట్టుకుంటాడు. ఆ రంభ శాపం ఇస్తుంది, ఇష్టము లేని ఏ స్త్రీ చేయి నీవు పట్టుకున్నా అప్పుడే నీ తల 1000 ఒక్కలైపోతుంది అని. అదండి రంభ ఇచ్చినటువంటి శాపం. ఆ విధంగా ఉమాదేవి శాపం ఇస్తుంది. ఈ 5-6 రకాల శాపాలు, అనంగుడనే మహారాజు ఇచ్చిన శాపం, రంభ ఇచ్చిన శాపం, రంభ భర్త నలకూబరుడు కూడా శాపం ఇస్తాడు. ఈ విధంగా ఇన్ని శాపాలు పొందినటువంటి రావణాసురుని ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నీకెంత జ్ఞానం ఉండని, నీవెంత తపస్సు చేయని, బ్రహ్మను నీవు మెప్పించినా కానీ నీ మనసులో ఉన్నటువంటి ఏవైతే సమాజం నచ్చని, చట్టం మెచ్చనటువంటి పనులు ఎవరు చేసినా, అంటే సామాజిక జీవితంలో ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలకు భిన్నంగా అందులో రాజైనటువంటి వాడు చేస్తే ఏం జరుగుతుంది అని. అందుకే ఒక చిన్న జానపదుల కథ ఉందండి ఇక్కడ. మండోదరి చింతిస్తున్నాడు, రావణాసురుని అడుగుతుంది, ఎంత చింతిస్తున్నారు అని. అంటే అదివరకే ఆమె చెప్పి ఉంటుంది కానీ వినడు. రామును పుణ్య గుణాభిరాము త్రిజగద్రక్షైక దీక్షాగురున్ సామాన్యక్షితి నాతుగా తలచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమిశాగ్రని దేవి ఉత్తమ సతిన్ పూతవ్రతన్ నీ కులక్షేమంబుల్లని భంగి తెచ్చితి ప్రభుశ్రీనింత గ్రహింతురే. భాస్కర రామాయణంలో ఉంటుంది ఇట్లా. అంటే ప్రభు దైవం యొక్క సంపద అమ్మవారు అంత అవమానపరుస్తారా అని అంటే చింతించుకుంటా ఉంటే, ఎందుకు చింతిస్తున్నారు? ఇది జానపదులు చెప్పింది, వాల్మీకి రామాయణం లేదు. ఎందుకు నేను ఇన్నాళ్ళు సీతమ్మ వారిని తెస్తిని, యశోవరంలో పెడితిని, కానీ నేను అనుకున్న విధంగా సీత నాకు అనుకూలంగా లేదు అని అంటాడు. అయితే రాముని వేషం వేసుకొని సీత దగ్గరికి పొమ్మంటాడు. ఎవరు? మండోదరి. ఆ పని ఇప్పటికే చేశారు. అంటే ఏమైంది అంటుంది మండోదరి. రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదంటాడండి. జానపదులకు చేయెత్తి మొక్కాలండి. ఇది వాల్మీకి చెప్పలేదు, నేమే. మన జానపదులు అంటే మన తాత ముత్తాతలు, వాళ్ళు చదువుకోకపోవచ్చు కానీ సామాజిక జీవితంలో ఎవరు ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లుండాలి, అత్తమామలు ఎట్లుండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కోడళ్ళు ఏ విధంగా ఉండాలి, ఈ ధర్మమంతా కౌటుంబిక జీవితంలో వాళ్ళకందరికీ తెలుసండి. కాబట్టి ఇంత కథగట్టి ఏమనిపించారు ఈ రావణాసురుని నోట అంటే, రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదు. ఎప్పుడైతే రాముడు అనేటటువంటి వేషం వేసుకున్నాడో ఆ రాముని గుణాలే మొత్తం వచ్చేసినాయి అని. ఎంత బాగుందండి ఈ కథ. ఇదే రామాయణం మనకు అందించేటటువంటి సందేశం. రాముని మార్గము గొప్ప మార్గము, ఆ మార్గంలో మనం అంతా నడవాలి అనేటటువంటి దివ్య సందేశము. అది పుట్టుకకు సంబంధించినటువంటి తిథివార నక్షత్రాలు కావచ్చు గాక, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి తిథివార నక్షత్రాది విషయాలు కావచ్చు గాక, అదేవిధంగా పట్టాభిషేక సందర్భంగా ఉన్నటువంటి ఆనాటి సందర్భానికి సంబంధించిన అంశాలు కావచ్చు గాక, ఆ తర్వాత శ్రీరామరాజ్యం కావచ్చు గాక, ఇవన్నీ కూడా శ్రేయోదాయకమైనవి, అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి విధంగా రామాయణం అందించేటటువంటి సందేశం. చాలా చక్కగా వివరించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి సందేశాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూశారు కదండి, రాముడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఈనాటి సమాజానికి అవన్నీ చాలా ముఖ్యమని కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నమాట. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో నమస్కారం.